తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకైతే సిద్ధంగా ఉండడానికైతే మన ఎవరు పార్టీ మారిన ఎమ్మెల్యేకు నాయకునికైతే సాంకేతికాలు అయితే అందినట్టయితే తెలుస్తుంది. మరి ఏ ఉప ఎన్నిక ఏ నియోజకవర్గము కూడా ఒకసారి అయితే చూద్దాం. మరి త్వరలో మరో ఉప ఎన్నిక రాజీనామాకు సిద్ధంగా ఉండాలని దానంకు సంకేతాలు. ఫిరాయింపుల చట్టం మేరకు అనర్హత వేటు ముందే రిజైన్ చేసి బైపోల్లో గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్. అగో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయనకు సంకేతాలు అయితే అందినాయట. ఫస్టే రాజీనామా చేయించి మళ్ళీ బైపోల్ పెట్టి అక్కడ గెలవాలని అయితే కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ వేస్తుందట. రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నదని బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. స్పీకర్ నిర్ణయం కన్నా ముందే ఆయనతో రాజీనామా చేయిస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనతో ఎప్పుడు రాజీనామా చేయించాలి అనే అంశంపై ఏఐసిసి ఆరా తీస్తున్నట్లు టాక్. ఖైరతాబాద్కు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దాన నాగేందర్ గారు ఆయనతో రాజీనామా చేయించి అధిష్టానం మళ్ళా రాజీనామా చేయించి ఉప ఎన్నిక పెట్టే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందట. ఏఐసిసి ఆరా తీస్తున్నట్లు టాక్. అంటే పూర్తి సమాచారం అయితే మనకు రాలేదు కానీ టాక్ అయితే వినిపిస్తుందట. అంటే ఒకవేళ ఇక్కడ ఆయనతో రాజీనామా చేపిస్తే మాత్రం ఇక మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఉప ఎన్నికనైతే వచ్చేటట్లయితే తెలుస్తుంది ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి. ఇక మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీ, ఇదే స్పీడ్తోని ఆడ కూడా ఇక ఊకే పార్టీ ఫిరాయించరు ఇట్లా అట్లా అని చెప్పి ఈ బాధలు వాడే బాధలు సపరేట్గా రాజీనామా చేయించి ఇక ఉప ఎన్నిక పెట్టుకుంటే అయిపోతుందని చెప్పి అయితే పార్టీ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం అయితే ఉన్నట్టు ఉంది. మరి ఇంకా తదుపరి నిర్ణయం ఏం తెలుస్తా అని తర్వాతనైతే చూద్దాం మనం ఇక.